హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కార్తీక మాస విశిష్టత గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. కార్తీక మాసం ఎంతో ప్రాముఖ్యం, విశిష్టత కలిగిన మాసం. ఈ మాసం శివయ్యని ఎంతగానో ఆరాధిస్తాం. కార్తీకం అంత గొప్పది. కార్తీక మాసంలో టెంపుల్స్ అన్నీ దీపపు కాంతులతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కార్తీక మాసం కార్తీక సోమవారాలు, కోటి సోమవారం, నాగుల చవితి, ఏకాదశి, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక పౌర్ణమి, మాస శివరాత్రి, తులసి దామోదర కళ్యాణం, ఇలా ఎన్నో పూజలు ఈ మాసంలో చేసుకుంటాము. ఇక్కడ మాస శివరాత్రి రోజు స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది. ఈ మాసంలో శివ కేశవులను ఇద్దరిని పూజించుకుంటాము. వెంకటేశ్వర స్వామి గుడిలో ఊంజల సేవ అయితే ఫ్లవర్స్తో ఇక్కడ చాలా బాగా చేశారు. నెక్స్ట్ డే అమావాస్య ఉంది. అమావాస్య పూజ కూడా ఇక్కడ హోమం వేసి చాలా బాగా చేశారు. తర్వాత పోలిపాట్యం లాస్ట్ డే. పోలేరుకు తెల్లవారుజామున దీపంతో కంప్లీట్ చేస్తాము. ఇంతటితో కార్తీక మాసం కంప్లీట్ అవుతుంది. సో పోలేరు మాతకు దీపం పెట్టుకొని అమ్మవారిని నెక్స్ట్ ఇయర్కి రమ్మని కంప్లీట్ చేస్తాం పూజ అయితే. ఈ మాసంలో ఎన్నో రకాల కొత్త పనులు చేస్తుంటాము. నూతన గృహ ప్రవేశాలు, కొత్త పనులు స్టార్ట్ చేయడం, కొత్త వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం, ఇవన్నీ ఈ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ నెలలో చాలా పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. మేము అయితే మా రిలేటివ్స్ పెళ్ళికి అటెండ్ అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.